ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండములోని 11వ సర్గ నుంచి 20వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ఆ వన ప్రయాణంలో శ్రీరాముడు ముందు భాగంలో నడుస్తూ ఉండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఆ ఇరువురి వెనుక లక్ష్మణుడు ధనుష్పాది అయి నడుస్తూ ఉన్నారు. ఇలా సీతారామ లక్ష్మణులు మునులతో కలిసి కొంత దూరం ప్రయాణించిన తర్వాత సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది. అప్పుడు వారు ఒక యోజనం మేరకు విస్తరించి మనోహరంగా ఉన్న ఒక తటాకాన్ని చూశారు. స్వచ్ఛమైన జలాలతో మనోహరంగా ఉన్న ఆ సరస్సు నుంచి వీణావేణు మృదంగ తాళ ధ్వనులతో కూడిన మధుర గానాలు వారికి వినిపించాయి. కాని అక్కడెవ్వరూ కూడా కనిపించలేదు. అది విన్న రామలక్ష్మణులు ఎంతో కుతూహలంతో ధర్మభృతుడు అనే మహర్షిని ఇలా ప్రశ్నిస్తారు. ఓ మహాముని, ఆ అద్భుతమైన సంగీతం వినడం వల్ల మా అందరిలోనూ కుతూహలం పెంపొందింది. అతి గోప్యమైనది కాకపోతే దానిని గురించి సవిస్తరంగా మాకు విశదపరచండి అంటూ అడిగేసరికి ఆ ముని రాముల వారికి ఇట్లా వివరిస్తారు. ఓ రామా, ఆ సరస్సు పేరు పంచాప్సరము. అన్ని కాలాలలో ఇది జల సమృద్ధి కలిగి ఉంటుంది. మాండకర్ణి అనే మహర్షి తన తపఃప్రభావంతో దీనిని నిర్మించారు. ఆ మాండకర్ణి మహాముని గాలిని, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 10,000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశారు. ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలందరూ కూడా భయపడ్డారు. వారందరూ కూడా ఒక చోట సమావేశమయ్యి ఆ ముని యొక్క తపస్సును భంగం చేయడానికి 5 మంది మేటి అప్సరసలను నియోగించారు. ఆ 5గురు దివ్యాంగనలు మాండకర్ణి మహామునిని కామపరవశుని గావించారు. ఫలితంగా 5గురు అప్సరసలను ఆ ముని వివాహమాడారు. వారి కోసం ఈ తటాకం యొక్క అడుగు భాగంలో ఒక గృహాన్ని నిర్మించారు. ఆ ముని తన తపశ్శక్తితో చక్కని యవ్వనాన్ని పొందారు. ఈ తటాకము క్రింద హాయిగా వారందరూ కూడా నివసించసాగారు. ఆటపాటలతో క్రీడిస్తున్న ఆ అప్సరసుల ఆభరణ ధ్వనులు, వీణ దివాద్య ధ్వనులు, మధురములైన సంగీత నాదాలు మనకిప్పుడు వినిపిస్తూ ఉన్నాయి అంటూ తపోధనుడైన ధర్మభృతుని యొక్క ఆశ్చర్యకరమైన ఆ వచనాలను శ్రీరాములు సీతాలక్ష్మణ సహితులై ఆలకించారు. తరువాత శ్రీరాముడు అక్కడ ఆశ్రమ ప్రదేశాలన్నీ కూడా కలయజూశారు. అవన్నీ కూడా బ్రహ్మ తేజస్సుతో ఉట్టిపడుతూ ఉన్నాయి. ఆ విధంగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమంలో నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరిస్తూ సుఖంగా నివసించసాగారు. ఇలా 10 ఏళ్లు గడిచిపోయింది. అనంతరం తిరిగి రాముల వారు సుతీక్ష్ణాశ్రమానికి తిరిగి వచ్చారు. అక్కడ నిత్యము కూడా మునీశ్వరుల అతిథి సత్కారాలను స్వీకరిస్తూ ఆ ఆశ్రమంలో మరికొంతకాలం గడిపారు. ఒకనాడు సుతీక్ష్ణ మహామునిని సమీపించి సవినయంగా ఆయనతోటి శ్రీరాముల వారు, ఓ మహర్షి, పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకారణ్యంలోనే నివసిస్తున్నట్లుగా 4 ఆయనను గురించి కథలు చెప్పుకుంటూ ఉండగా విన్నాను. ఈ సువిశాలమైన దండకారణ్యంలో ఆ ప్రదేశం ఎక్కడుందో నేను ఎరుగను. దయచేసి ఆ మహాత్ముడు నివసిస్తున్న ఆ పవిత్రమైన ఆశ్రమ ప్రదేశాన్ని గురించి తెలపండి.
మీరు అనుగ్రహిస్తే ఆయన ఆశీస్సులను పొందడానికి సీతాలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమానికి వెళతాను. ఆయనను స్వయంగా సేవించాలనే అభిలాష ఎప్పటి నుంచో నా మదిలో గూడు కట్టుకుని ఉంది అని శ్రీరాములు వారు పలికేసరికి సుతీక్ష్ణ మహాముని ఎంతో తృప్తి చెందిన వారై అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరడానికి గల దారిని వివరించి చెప్తారు. పిదప శ్రీరాముల వారు సుతీక్ష్ణ మహర్షి వద్ద సెలవు తీసుకుని అగస్త్య మునిని దర్శించడానికై బయలుదేరతారు. మార్గ మధ్యలో అగస్త్య మహాముని యొక్క సోదరుని ఆశ్రమాన్ని దర్శించి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రోజు రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు ఉదయమునే అగస్త్య మహాముని ఆశ్రమానికి బయలుదేరతారు. పవిత్రాత్ముడైన అగస్త్యముని తన తపఃప్రభావంతో లోకహితం కోసం వాతాపి ఇల్వలుడు అనే రాక్షసుల రూపంలో ఉన్న మృత్యును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానిగా ఋష్యాదులకు నివాసయోగ్యంగా చేశారు. ఒకానొకప్పుడు క్రూరులైన వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారిలో ఇల్వలుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి శ్రాద్ధము పేరుతో బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానిస్తూ ఉండేవాడు. అతడు తన సోదరుడైన వాతాపిని శాక రూపానికి మార్చి శ్రాద్ధానికి తగినట్లుగా కూర వండి విధి విధానంగా శ్రాద్ధకర్మను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థాలలో ఆ కూరను కూడా వడ్డించేవాడు. ఆ విప్రుల భోజనం ముగిసిన తర్వాత ఇల్వలుడు ఓ వాతాపి బయటికి రా అంటూ బిగ్గరగా పిలిచేవాడు. అనంతరం సోదరుడు పిలుపు విన్న వాతాపి మే మే అంటూ మేకలాగా అరుస్తూ బ్రాహ్మణుల ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఈ విధంగా నరమాంస భక్షకులు కామరూపులైన ఆ రాక్షసులు వేల కొద్దీ బ్రాహ్మణులను హతమారుస్తూ ఉండేవారు. వారి ఆగడాలను గురించి దేవతలు అగస్త్యునికి మొరపెట్టుకున్నారు. అంతటా ఆ మహాముని శ్రాద్ధ విధిలో ఆ వాతాపి రాక్షసుణ్ణి శాక రూపంలో భక్షించేశారు. తర్వాత ఇల్వలుడు వాతాపి సోదర బయటకు రా అని పిలవగా అగస్త్య మహాముని నవ్వుతూ ఇంకెక్కడ వాతాపి, నా కడుపులో జీర్ణమైపోయాడు, ఇప్పటికే యమపురికి చేరుకున్నాడు అంటూ నవ్వుతారు. అంతటా ఇల్వలుడు అగస్త్యమునిపై విరుచుకు పడగా ఆయన ఆ రాక్షసుణ్ణి తన కంటి మంటలతో దగ్ధం గావించారు. సీతారామ లక్ష్మణులు తమ ఆశ్రమానికి వచ్చినట్లు శిష్యుడి ద్వారా విన్న అగస్త్యుడు అతడితో నా అదృష్టం పండి ఇంతకాలానికి శ్రీరాముడు నన్ను చూడ్డానికి ఈ రోజు వచ్చాడు. నేను ఆయన శుభ ఆగమనం కోసం ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్నాను. వెంటనే వారిని నా వద్దకు తీసుకురా అంటూ శిష్యుణ్ణి ఆదేశించగా అంతటా ఆ శిష్యుడు వినమ్రుడై సీతారామ లక్ష్మణులకు అగస్త్యుని యొక్క వచనాలను నివేదించాడు. పూజ్యుడైన శ్రీరాముడికి యథోచితంగా స్వాగత సత్కారములను నెరపి ఆయన్ను అగస్త్యముని వద్దకు తీసుకుని వెళ్తాడు. అంతటా అగస్త్య మహాముని శ్రీరాముల వారికి స్వాగత మర్యాదలు నెరపి అనంతరం తమ అగ్నిహోమ కార్యాలను ముగించుకుని సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాద్యాదిపూర్వకంగా అతిథి పూజలను నిర్వర్తించి వానప్రస్థ జీవన ధర్మాలకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను జరుపుతారు. అనంతరం ఆయన శ్రీరాముల వారికి విశ్వకర్మచే నిర్మితమైన వైష్ణవ చాపమును, తూణీరములను, అమోఘమైన ఖడ్గాన్ని సమర్పించి ఆయనతో ఇలా అంటారు, ఓ రామలక్ష్మణులారా, మీరు సీతాదేవితో కలిసి ఇక్కడికి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి తన అలసటను తీర్చుకోవడం కోసం విశ్రాంతిని కోరుకున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. వనవాస జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్నదని తెలిసి కూడా భర్తపై గల ప్రేమానురాగాల కారణంగా ఆమె ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఆమె ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండేట్లు చూడడం నీ బాధ్యత. నీ భార్య అయిన సీతాదేవిలో ఎలాంటి దోషాలు కనిపించవు.
ఈ జానకి అరుంధతి వలె పరమ సాధ్వి. అందువల్ల ఆమె ఎంతో పూజ్యురాలు. నీవు నీ భార్య తమ్ముళ్లతో కలిసి ఇక్కడికి రావడం వలన ఈ ఆశ్రమము పునీతమైపోయింది. నీవు అడుగుపెట్టిన ప్రదేశాలన్నీ కూడా పవిత్రమవుతూ ఉంటాయి, ధన్యత చెందుతూ ఉంటాయి. నీ పాద స్పర్శ మహిమ అలాంటిది. కాబట్టి నీవు ఇక్కడనే నివసించు అని చెప్పగా శ్రీరాముడు ఆయనకు అంజలి ఘటించి ఆ మునితో వినమ్రంగా ఇట్లా అంటారు: మా ముగ్గురి గుణాలకు తృప్తిపడి వరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించారు. నేనెంతో ధన్యుడను. అయితే మహాత్మా, జల సమృద్ధి అన్ని విధాలుగా అనువైన వనాలు గల ప్రదేశాలను నాకు తెలపండి. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రశాంతంగా హాయిగా నివసిస్తాము అని చెప్పగా దానికి ఆయన, నాయనా రామ, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రసిద్ధ ప్రదేశం ఉంది. అది అన్ని విధాలా మీ వనవాసానికి అనువైన ప్రదేశము అని సూచిస్తారు. అంతటా సీతారామ లక్ష్మణులు ఆ మహాముని అనుమతిని గైకొని ఆయనకు పాదాభివందనం ఒనర్చి ఆ ఆశ్రమం నుంచి పంచవటికి బయలుదేరతారు. మార్గ మధ్యలో ఒక గ్రద్దను చూస్తారు. దాని శరీరం దృఢమైనది. అది శత్రువులకు భయం కొల్పేటి పరాక్రమం కలది. దానిని రాక్షసుడిగా భావించి రామలక్ష్మణులు నీవెవరు అని ప్రశ్నించగా ఆ పక్షి, నాయనా, నన్ను మీ తండ్రి యొక్క మిత్రుడిగా ఎరుగుము అని చెప్పగా శ్రీరాముడు ఆయనను పూజిస్తారు. అంతటా ఆ పక్షిరాజము తన పేరు జటాయువు అని, తన అన్న పేరు సంపాతి అని, తాము సేని అరుణుల కుమారులమని, శ్రీరాములు వారు అనుమతించినచో వారి నివాస స్థానాన్ని రక్షించడానికి తోడ్పడతానని, రామలక్ష్మణులు కుటీరానికి దూరంగా వెళ్లినప్పుడు సీతాదేవిని రక్షిస్తానని చెప్పగా సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముల వారు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలు బట్టి ఆయన తన తండ్రికి ఆత్మీయ మిత్రులను గ్రహించి సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను ఎంతో బలశాలి అయిన జటాయువుకు అప్పగిస్తారు. అంతటా వారందరూ కూడా అగస్త్య మహాముని సూచించిన పంచవటి ప్రదేశానికి చేరుకుంటారు. ఆ ప్రదేశమంతా కూడా చక్కగా పుష్పించిన వృక్షాలతో ఎంతో రమ్యంగా ఉన్నది. శ్రీరాముడి ఆదేశాన్ని అనుసరించి మహాబలశాలి అయిన లక్ష్మణుడు అన్న కోసమై శీఘ్రంగా ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ పర్ణశాల పొందికకు సీతారాములిద్దరూ కూడా ఎంతో ఆనందిస్తారు. శ్రీరాముల వారు ఎంతో సంతోషంతో చేతులు చాచి లక్ష్మణుణ్ణి తన అక్కన చేర్చుకుని, ఓ లక్ష్మణ, నువ్వు నా మనసులోని అంతర్యాన్ని చక్కగా ఎరిగినవాడవు. అందువల్ల నాకు నచ్చే రీతిగా శాస్త్ర ప్రకారంగా ఈ కుటీరాన్ని నిర్మించావు. ధర్మజ్ఞుడైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. తండ్రిలాగా నువ్వు ఎల్లవేళలా నన్ను రక్షిస్తూ ఉన్నావు. నువ్వు నా పక్కనే ఉండడం వల్ల తండ్రిలోని లోటు కనిపించడం లేదు. నీవు చేసిన ఈ మహత్కార్యానికి నేనెంతో సంతుష్టుడనయ్యాను. ఈ శుభ సందర్భంలో నా నిర్భర ఆనందాన్ని ప్రకటిస్తూ నేను నీకు గాఢ ఆలింగనాన్ని ఇస్తున్నాను అంటూ పలుకుతారు రాములవారు. మహాత్ముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై పంచవటిలో నివసిస్తూ ఉండగా ఇంతలో శరదృతువు గతించింది. సకల ప్రాణులకు ఇష్టమైన హేమంత ఋతువు ప్రవేశించింది. అంతటా ఒకనాటి సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై గోదావరి నదికి బయలుదేరారు. అప్పుడు సీతాదేవి కూడా ఆయన్ను అనుసరించారు. వినమ్రుడై లక్ష్మణుడు ఒక కలశాన్ని చేత పట్టుకుని వారి వెంట నడుస్తూ అన్నతో ఇలా అంటారు: ఓ అన్నా, నీకు ఎంతో ప్రియమైన హేమంత ఋతువు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరము ఈ ఋతువులోనే సస్యములు ఫలించి ధాన్యలక్ష్మి ఇళ్లకు చేరుతూ ఉంటుంది. ప్రజల ముఖాలలో సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఋతువు సంవత్సరానికి శోభనిచ్చే శుభప్రద కాలము.
ఈ కాలంలో పల్లె ప్రజలందరూ కూడా ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండడంతో కోరికలు తీరిన వారే సంతోషంగా ఉంటారు. ఈ హేమంత ఋతువులో పురుష శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన భరతుడు నీ ఎడబాటు వల్ల దుఃఖితుడై నీ పట్ల గల భక్తితో అయోధ్యాపురంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. అతడు నేను రాజును అనే అభిమానం లేకుండా వివిధాలైన సకల భోగాలను త్యజించి నీ పాదములపై రాజ్యాధికారాన్నంతటినీ మోపి జటాధారి అయి కందమూల ఫలాలను ఆహారంగా తీసుకుంటూ ఎంతో చల్లటి కటిక నేలపై శయనిస్తూ ఉన్నాడు. మహాత్ముడైన భరతుడు నీ సేవలకు ఆటంకము కలిగించుననే భావంతో స్వర్గాన్ని కూడా తిరస్కరించి వనవాసంలోనున్న నిన్ను అనుసరిస్తూ తాపస ధర్మాలను పాటిస్తూ ఉన్నాడు. లోకంలో మానవులు తండ్రిని అనుసరించకుండా తల్లినే అనుసరిస్తారు అనే లోకోక్తి మిథ్య అని అతడు రుజువు చేశాడు. సత్యసంధుడైన దశరథ మహారాజుకు భార్య అయ్యి కూడా, ధర్మనిరతుడైన భరతుడికి తల్లి అయ్యి కూడా కైకేయి ఇలాంటి క్రూరురాలు ఎలా అయ్యింది అంటూ తనపై గల భక్తితో ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందిస్తూ ఇట్లా పలకగా దానిని తప్పుబడుతూ శ్రీరాముల వారు అతడితో ఇలా అంటారు. నాయనా లక్ష్మణ, పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా నిందించడం తగదు. ప్రస్తుతం కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నది భగవంతుడిని గూర్చి మాట్లాడు. నా మనసు భరతుడిని చూడడానికై ఎంతో తహతహలాడుతూ ఉన్నది. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదుమధురాలు, హృదయానికి హత్తుకునేవి, మనస్సును ఆహ్లాదపరిచేవి. అతడి వచనాలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూ ఉన్నాయి. ఓ లక్ష్మణ, భరతుడు, శత్రుఘ్నుడు, నువ్వు, నేను మళ్ళా కలిసిమెలిసి ఆనందించే సమయం ఎప్పుడో కదా అంటూ శ్రీరాములు వారు కలత చెందుతూ గోదావరి నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ సీతాలక్ష్మణులతో కలిసి నదీ జలాలలో స్నానమాచరించి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు జలాలతో తర్పణాన్ని వదిలి ఉదయిస్తున్న సూర్యుడిని, ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతిస్తారు. అనంతరం వారు పర్ణశాలను చేరి సీతాదేవితో కలిసి సుఖాసీనుడై పురాణ కథా ప్రసంగంలో మునిగి ఉండగా విధివశమున ఒకానొక రాక్షసి ఆయన వద్దకు వస్తుంది. ఆమె పేరు శూర్పణఖ. రాక్షసరాజైన రావణుడికి చెల్లెలు. విశాలమైన వక్షస్థలము కలవాడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు, ఆజానుబాహువు, నల్ల కలువ వలె శ్యామవర్ణ శోభితుడు, మన్మధుని వలె సౌందర్య నిధి, దేవేంద్ర వైభవంతో విరాజిల్లుతున్న శ్రీరాముణ్ణి చూసి ఆ రాక్షసి కామ పరవశమయ్యింది. శ్రీరాముని ముఖము సుందరమైనది, శూర్పణఖ ముఖమేమో వికృతమైనది. ఆయన నడుము సన్ననిది, ఆమె నడుము లావైనది. ఈయన విశాల నేత్రుడు, ఆమె విరూపాక్షి. ఈయన కురులు నీలకాంతులతో నిగనిగలాడుతున్నవి, ఆమెదేమో రాగి జుట్టు. ఈయన రూపము ప్రసన్నమైనది, ఆమె ఆకృతి వెగటుగొల్పేది. ఈయన స్వరము మధురమైనది, ఆమెది గాడిద గొంతు. ఈయన నవయువకుడు, ఆమె కడు ముసలిది. ఈయన సరళంగా మాట్లాడుతూ ఉంటారు, ఆమె పలుకులు వక్రాలు. ఈయనది న్యాయ మార్గము, ఆమెది పెడదారి. ఈయన దర్శనంతో సంతోషం కలుగుతుంది, ఆమె దర్శనము రోత పుట్టిస్తుంది. ఇదిలా ఉండగా శూర్పణఖ మంచి చెడ్డలను మరిచి ఆయనతో ఇట్లా ప్రశ్నిస్తుంది. ఓ సుందరా, నువ్వు జటాధారివై తాపస వేషంలో ఉన్నావు, కాని భార్యాసహితుడై ధనుర్బాణాలను కూడా ధరించి ఉన్నావు. రాక్షసులకు నివాసయోగమైన ఈ అరణ్యంలో నీకు పనేమిటి అని శ్రీరాముల వారిని అడుగుతుంది శూర్పణఖ. శ్రీరాముల వారు సర్వదా సత్యవచనులు, ఎప్పుడు అసత్యాన్ని పలకడం అనేది ఎరుగనే ఎరుగరు. అందున పవిత్రమైన ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు స్త్రీల సమక్షంలో ఆయన సత్యవ్రతాన్ని గురించి చెప్పవలసిందేముంది?
ఆమెతో ఆయన ఇలా చెప్తారు, దశరథుడు అనే మహారాజు ఉన్నారు, ఆయన పెద్ద కుమారుడున నేను, నన్ను శ్రీరాముడు అంటారు, ఇతడు నా చిన్న తమ్ముడు, పేరు లక్ష్మణుడు, ఈమె నా భార్య, జనక మహారాజు కూతురు, ఈమె పేరు సీత. మా తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క కైకేయి మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మాన్ని నడపడానికై మేము ఇక్కడికి వచ్చాము. ఇంతకు నువ్వెవరు, ఎవరికి చెందిందానివి, దాన్ని గురించి వివరంగా చెప్పు. చూడడానికి వికృతంగా ఉన్న నీ రూపాన్ని చూస్తే నువ్వు రాక్షస స్త్రీవి అని అనుకుంటున్నాను, ఇక్కడికెందుకొచ్చావు అని అడగగా ఆమె ఇలా చెప్తుంది, ఓ రామా, నా పేరు శూర్పణఖ, రాక్షస ప్రభువైన రావణుడు నా సోదరుడు. అతడు విశ్వవసుని కుమారుడు, ఎంతో బలశాలి, మహావీరుడు. ఇక ఎప్పుడూ నిద్రించే స్వభావం గల కుంభకర్ణుడు నా సోదరుడే, అతడు కూడా ఎంతో బలమైనవాడు. ఇక ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే, కాని ఆయనలో మాత్రము రాక్షస లక్షణాలు లేవు. రణరంగంలో తిరుగులేని వీరులైన ఖరదూషణులు కూడా నా సోదరులే. వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాను. నీ అద్భుతమైన రూపాన్ని చూసి కామపరవశ అయ్యాను. నిన్ను భర్తగా పొందగోరి నీ వద్దకు వచ్చాను. ఇంకా సీతతో నీకు పనేముంది? ఈమె నీకు భార్యగా తగినది కాదు, కాబట్టి ఆమెను విడిచిపెట్టి నన్ను చేపట్టు. ఈ సీత భయంకరమైన వికృత రూపం కలిగి ఉన్నది. ఆమె నడుం వంగిపోయింది, చెడు స్వభావం కలది. ఈ మనుష్యకాంతను నీ తమ్ముణ్ణి నేను భక్షించేస్తాను, మనకు అడ్డు తొలగిపోతుంది. ఆ తర్వాత మనిద్దరం కలిసి వివిధమైన వనాలలో హాయిగా విహరించవచ్చు అంటూ మత్తిల్లిన చూపులు గల ఆ రాక్షసి పలుకగా శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుతూ ఆమెతో పరిహాసపూర్వకంగా మృదు మధురంగా ఇలా అంటారు, ఓ శూర్పణఖ, నేను వివాహితుడను, ఈమె నా ప్రాణేశ్వరి. నీ వంటి స్త్రీలకు సవితిపోరు వల్ల దుఃఖమే మిగులుతుంది కదా. చూడముచ్చటగా ఉన్న ఇతడు నా తమ్ముడు, పేరు లక్ష్మణుడు, భార్యకు దూరంగా ఉన్నవాడు. కాబట్టి ఎలాంటి సవితిపోరు లేకుండా అతడిని సేవించు అని రాముల వారు పలికేసరికి ఆ రాక్షసి అతివేగంగా ఆయన్ను విడిచిపెట్టి వెంటనే లక్ష్మణుని సమీపించి, అద్భుతమైన రూపం గల నీకు సర్వాంగ సుందరి అయిన నేను భారీగా తగుతాను, కాబట్టి నన్ను చేపట్టు అని పలికేసరికి మాటగారి అయిన లక్ష్మణుడు ఆమె కేసి ఎగాదిగా చూస్తూ చిరునవ్వుతో, ఓ సుందరి, నేను పూజ్యుడైన మా అన్నగారి ఆధీనంలో ఉన్నాను, అస్వతంత్రుడను, దాసుడనైన నాకు భార్యవైతే నువ్వు కూడా దాసిగా ఉండాల్సి వస్తుంది. మా అన్న సర్వ శుభలక్షణ శోభితుడు, కాబట్టి నువ్వు ఆయనను చేపట్టి చిన్న భార్యవై ఆనందించు. పైగా మా అన్న భార్య అయిన సీతాదేవి వికారమైన రూపము గలది, ప్రశస్తి లేనిది, భయాన్ని కొలిపేది, వంగిన నడుము కలది, పైగా వృద్ధురాలు. కాబట్టి మా అన్న ఈమెను పరిత్యజించి నిన్ను చేపట్టగలడు. చక్కని లావైన నడుము గల ఓ సుందరి, ఇలాంటి నీ రూప సౌభాగ్యాన్ని కాదని తెలివైన వాడెవ్వడైనా మానవ స్త్రీలపై మనసు పడతాడా అంటూ శూర్పణఖతో లక్ష్మణుడు పరిహాసపూర్వక అంటున్న మాటలలోని అంతరార్థాన్ని తెలుసుకోలేక వాటిని నిజమని నమ్మి ఆమె తిరిగి రాముల వారిని సమీపించి ఇట్లా అంటుంది, భయంకరమైన వికృతాకారము కలది, చెడు స్వభావం కలది, వృద్ధురాలై వంగిన నడుం కలది ఆయన నీ భార్యను చేరదీసి నువ్వు నన్ను ఆదరించడం లేదు. కాబట్టి ఓ రామా, నువ్వు చూస్తూ ఉండగానే మనుష్యకాంతి అయిన ఈమెను ఇప్పుడే నమిలి వేస్తాను, ఎలాంటి సవిత బాధ లేకుండా నీతో హాయిగా విహరిస్తాను అంటూ శూర్పణఖ సీతాదేవిపై దాడికి దిగుతుంది. మృత్యుపాసంలా మీద పడుతూ ఉన్న శూర్పణఖను చూసి ఎంతో బలశాలి అయిన శ్రీరాముడు కుపితుడై
హుంకారంతో ఆమెను నిలువరించి లక్ష్మణుడితో ఇలా అంటారు: ఓ సౌమిత్రి, క్రూరులైన దుష్టులతో పరిహాసము ఏ విధంగా కూడా పనికిరాదు. సీతాదేవికి ఎలాంటి ఆపద రాకుండా చూడు. ఓ పురుషశ్రేష్ఠ, కురూపి క్రూర స్వభావి మదించి ఉన్నది మహోదరి అయిన ఈ దుష్ట రాక్షసిని విరూపను గావించు అంటూ ఆదేశించగా, క్రుద్ధుడైన లక్ష్మణుడు శ్రీరాముడి పక్కనే ఉన్న ఖడ్గాన్ని తీసుకుని ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండించి వేశాడు. దాంతో ఆమె పెడబొబ్బలు పెడుతూ వచ్చిన త్రోవనే పట్టి తన వనాలలోకి పరుగులు తీసింది. ఆ దండకారణ్యంలో నివసిస్తూ ఉన్న ఖరుడు అనే పేరుగల తన అన్న వద్దకు చేరి తాను విరూప అయిన వృత్తాంతాన్ని మొత్తము అతడికి వివరించి చెప్తుంది. ముక్కు చెవులు తెగిపోయి రక్తంతో తడిసి విరూపయై తన ముందు నేలపై పడి ఉన్న సోదరి అయిన శూర్పణఖ దుస్థితిని చూసి ఖరాసురుడు ఎంతో క్రుద్ధుడై, ఓ సోదరి శూర్పణఖ, నీ బలపరాక్రమములు సాటిలేనివి, పైగా కామరూపిణివి, ఎక్కడికైనా నిర్భయంగా సంచరించగలదానివి, మృత్యుదేవతతో సమానురాలవు. అలాంటి నిన్ను ఈ దుస్థితికి గురి చేసిన వారెవరు? ముందు వెనకలు ఆలోచించకుండా నీ ముక్కు చెవులు కోసినవాడు తన మెడకు తాను మృత్యుపాసాన్ని బిగించుకున్నట్లే. అంతేకాదు, తన చావును తాను కొని తెచ్చుకున్నట్లే. నిన్ను ఈ దుస్థితికి గురి చేసిన దుర్జనుడెవరో తెలుపుము అంటూ కోపంతో రెచ్చిపోయిన తన సోదరుడి మాటలు విన్న తర్వాత శూర్పణఖ కన్నీరు కారుస్తూ, ఓ సోదరా, మన దండకారణ్యంలో 2 రాజకుమారులు చేరారు. వారు నవ యువకులు, అంతేకాదు చక్కని రూపలావణ్యాలు కలవారు, మిక్కిలి సుకుమారులు, సాటిలేని బలపరాక్రమములు కలవారు, జితేంద్రియులు, ధర్మనిరతులు. వారు దశరథ మహారాజు యొక్క కుమారులు, అన్నదమ్ములు, పేర్లు రామలక్ష్మణులు. వారి చెంత ఒక చక్కని సుందరిని చూశాను. ఆ యువతి రక్షణ నిమిత్తమే ఆ ఉభయులు కూడా నన్ను ఈ దురవస్థకి లోను చేశారు. ఆ ముగ్గురి రక్తాన్ని తృప్తిగా తాగాలన్నదే నా ఏకైక కోరిక. దానిని నువ్వు తీరాల్సిందే అంటూ శూర్పణఖ పలికిన మాటలను విన్న ఖరుడు ఎంతో మండిపడి వెంటనే భయంకరములైన రూపము గల 14 మంది యోధులను శ్రీరాముడి మీదకి యుద్ధానికి వెళ్లమని ఆదేశిస్తాడు. అనంతరం క్రూరురాలైన శూర్పణఖ ఆ 14 మంది రాక్షస యోధులను వెంటబెట్టుకుని శ్రీరాముడి ఆశ్రమానికి చేరి అక్కడున్న సీతారామలక్ష్మణులను వారికి చూపించింది. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమము దగ్గరకు వచ్చి ఉన్న ఆ రాక్షసులను శూర్పణఖను చూశారు. వెంటనే తన తమ్ముడైన లక్ష్మణుడితో సీతాదేవిని రక్షిస్తూ అక్కడే ఉండమని చెప్పి ఆ రాక్షసులను వధించడానికి బంగారంతో అలంకరించబడిన తన ధనస్సును సంధిస్తారు. పిమ్మట ఆ యుద్ధవీరుడైన శ్రీరాముడు ఆ రాక్షసులతో ఇట్లా అంటారు: మేము దశరథుని కుమారులము, సహోదరులము, రామలక్ష్మణులము. మేము ఈ సీతతో కలిసి సులభంగా చొరరాని ఈ దండకారణ్యంలోకి ప్రవేశించాము. కందమూల ఫలాలను తింటూ జితేంద్రియులమై తాపస ధర్మాలను ఆచరిస్తూ ఈ దండకవనంలో నివసిస్తూ ఉన్నాము. మమ్మల్ని అకారణంగా మీరు ఎందుకు బాధిస్తూ ఉన్నారు? హింసా ప్రవృత్తి గల మీలాంటి పాపాత్ములను రణరంగంలో వధించడానికి మహర్షుల ఆదేశాన్ని అనుసరించి నేను ధనుర్బాణాలను, ఆయుధాలను చేపట్టి ఉన్నాను. ఓ రాక్షసులారా, మీరు నాతో యుద్ధం చేయదలుచుకుంటే పారిపోకుండా నిర్భయంగా ఇక్కడే ఉండండి. లేక మీకు ఏమాత్రం ప్రాణాల మీద తీపి ఉన్నా వచ్చిన ద్రోవనే పట్టండి అంటూ శ్రీరాముల వారు పలికిన పలుకులను విన్న ఆ రాక్షసులు మిక్కిలి మండిపడుతూ శ్రీరాముడితో ఇలా అంటారు: మా ప్రభువైన ఖరుడికి నువ్వు కోపాన్ని తెప్పించావు.
ఈ రోజు యుద్ధ భూమిలో మా చేతిలో నీ చావు తప్పదు. కాబట్టి నువ్వే ప్రాణాలపై ఆశను వదులుకో. మేము చాలా మందిమి ఉన్నాము, నువ్వు ఒంటరివాడివి. మా ముందు యుద్ధ రంగంలో నిలబడ్డానికి నీకు శక్తి ఎక్కడిది? ఇక యుద్ధం చేయడం కూడానా? మా ఆయుధాల దెబ్బలకు నీ చేతిలోని ధనుస్సు ముక్కలవుతుంది, నీ గర్వం అణుగుతుంది, చివరకు నీ ప్రాణాలు కూడా మిగలవు అంటూ వారు వివిధాలైన ఆయుధాలను పైకెత్తి శ్రీరాముడి మీదకు విజృంభిస్తారు. శ్రీరాముడు వారు ప్రయోగించిన 14 శూలాలను తన బంగారు బాణాలతో అక్కడికక్కడే పూర్తిగా ముక్కలు ముక్కలు గావిస్తారు. తరువాత మహత్ తేజశాలి అయిన రఘునాథుడు ఎంతో క్రుద్ధుడై సూర్యుడిలాగా వెలుగులు విరజిమ్ముతున్న 14 బాణాలను చేతపట్టారు. అనంతరం విల్లు ఎక్కుపెట్టి రాక్షసులపై గురిపెట్టి ఆ బాణాలను వారిపై వదిలారు. ఆ బాణాలు రాక్షసుల వక్షస్థలాన్ని క్షణంలో చీల్చివేసి రక్తసిక్తాలై బయటకు వచ్చాయి. అనంతరం అవి పిడుగులలాగా ధ్వనిస్తూ భూగర్భంలోకి చేరాయి. శ్రీరాముడి బాణముల దెబ్బలకు వారి గుండెలు బద్దలయ్యాయి, అవయవాలన్నీ రక్తంతో తడిసిపోయాయి. వారు మొదలు నరికిన చెట్లలాగా నేలపై పడి అసువులు బాసారు. అది చూసిన శూర్పణఖ కోపంతో ఊగిపోయింది. భయంతో వణుకుతూ ఎంతో భీకర ధ్వనులను గావించింది. గగ్గోలు పెడుతూ మిక్కిలి వేగంగా కరుని దగ్గరకు వెళ్లి దుఃఖం పొంగి పొరలుతూ ఉండగా అతడి ముందు నేలపై పడిపోయింది. మిక్కిలి శోకార్తయ్యున్న శూర్పణఖ ఆర్తనాదం చేస్తూ విషణ్ణ వదనయై సోదరుడి ముందు వెక్కి వెక్కి కన్నీరు కారుస్తూ జరిగిన వృత్తాంతాన్నంతటినీ కూడా కరుడికి తెలుపుతుంది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జయ శ్రీరామకృష్ణ పరమహంసకి జై. జగజ్జనని శారదా మాయికి జై. శ్రీమత్ స్వామి వివేకానందజీ మహారాజ్ జీ की जय.